ఇక్కడ కాంగ్రెస్ కీలక నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది, అది సహజమని అన్నారు. ప్రస్తుతం తాను కూడా అసంతృప్తిలో ఉన్నానని హాట్ కామెంట్ చేశారు. మరోపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కొత్తగా 4 కేబినెట్లో చోటు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కదా నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. ఎలాంటి అవకాశం ఇప్పుడు నీకు ఇంతకంటే మంచి ఇంకే విప్లవంగా చెప్పాలి. నాకున్న అనుభవం, నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం 4 దశాబ్దాలే. నా అనుభవంతో ఏదైతుందో నేను ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడే అవకాశం నాకున్నది. నేను పాటుపడతా, నువ్వు చూస్తావు. 100%. డెఫినెట్లీ వాళ్ళు దేర్ ఆల్సో లీగల్లీ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. డెఫినెట్లీ అనర్హులని తెలిసి కూడా ప్రభుత్వ ఆస్తులు కాజేయాల ప్రయత్నం చేసిండ్రు. తప్పకుండా దేర్ ఆల్సో లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. అది ఏదనేది కాదు, ఎవరైనా అంటున్నారు. ఏదనేది కాదు బాబు, ఏదనేది కాదు, ఎవరైనా అంటున్నాను. ఇవాళ నేను వ్యక్తిగతంగా ఎవరినో దృష్టిలో పెట్టుకొని దీన్ని టేకప్ చేసింది కాదు. నేను ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి చెప్పదలుచుకున్నాను. కేవలం ప్రజా ఆస్తుల పరిరక్షణే ఒక బాధ్యతగా భావించేది ఉందో, ఈ నర్సింగాపూర్ గ్రామం జగిత్యాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి, కొట్టొచ్చుడు కనబడుతుంది కాబట్టి దీన్ని పరిరక్షణతో నా వంతు బాధ్యత భావించి ఐ టుక్ ఇనిషియేషన్. నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది